సో వెల్కమ్ బ్యాక్ గిరిధర్ గారు. అయితే ఏ షాక్ ఇస్తోంది చైనా అమెరికాకి, ఇరాన్కి సీక్రెట్గా డేటా పంపిస్తోంది, అమెరికా సేనల మీద డ్రాగన్ నిఘా పెట్టింది. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి జస్టిఫైడ్ అండి? అటువంటి ఆ వాదనని ఏ మేరకు మనం విశ్వసించవచ్చు? అంత టెక్నాలజీని చైనా నిజంగా ఎక్వైర్ చేసిందా? ఎందుకంటే చైనా అది చేస్తోంది ఇది చేస్తోంది అంతన్నాడు ఇంతన్నాడు లింగరాజ్ అన్నట్టు ఏం చేసినా గ్రౌండ్కి వచ్చేప్పటికి ఫిటైల్ అయిపోతున్నాయి కదా వాళ్ళ అటెంప్ట్స్. నిజంగా వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉందా? తప్పకుండా ఉంది. అమెరికాతో పోల్చి చూస్తే కనుక వాళ్ళు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. కానీ ఈరోజు అమెరికాని పక్కన పెడితే అమెరికా కాకుండా అంత హై లెవెల్ టెక్నాలజీ ఇంకెవరికి ఉంది? అది చైనా దగ్గర ఉంది. కాబట్టి దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడానికి లేదు. మనకు వాళ్ళ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ టెక్నాలజీని వాడుకునే ఈరోజు ఇరాన్ ఇంత యాక్యురేట్ గా వాళ్ళు అటాక్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళు రష్యా చైనా వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయకపోతే కానీ ఇరాన్ ఇంత విధ్వంసం సృష్టించలేకపోయేది. ఇప్పుడు అన్ని కూడా ప్రాక్సీ వార్స్. యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం యుక్రెయిన్ తో జరగట్లేదు, ఇది అర్థం చేసుకోవాలి. నేటో అమెరికా వీళ్ళ వెస్టర్న్ టెక్నాలజీ అక్కడ నడుస్తుంది. అలాగే వాళ్ళకి బ్యాక్ బోన్ లో మళ్ళీ చైనా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. అక్కడ చైనా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. మనకు పాకిస్తాన్తో యుద్ధం జరగలేదు, మనకు చైనాతో యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 80% వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా చైనా నుంచి వచ్చింది వాళ్ళకి. సో చైనీస్ టెక్నాలజీ, చైనీస్ నావిగేషన్, వాళ్ళు జీపీఎస్ వాడలేదు, కంప్లీట్ గా చైనీస్ బైడు నావిగేషన్ తో కొట్టారు వాళ్ళు. చైనీస్ చెంగుడు కార్పొరేషన్ ఇచ్చినటువంటి మొత్తం సపోర్ట్ తోటి వాళ్ళు చేయగలిగారు. ఇన్ఫాక్ట్ చైనీస్ టెక్నీషియన్స్ పాకిస్తాన్ లో ఉన్నారు, వాళ్ళని బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేశారు. సో ఎక్కడ పోయినా కానీ ప్రాక్సీ యుద్ధాలే జరుగుతున్నాయి. భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్యలో జరగలేదు, అలాగే రష్యాకి యుక్రెయిన్ మధ్యలో జరగట్లేదు. ఇప్పుడు కూడా ఇరాన్ కిను తర్వాత మనకు అమెరికా మధ్యలోనో ఇజ్రాయెల్ మధ్యలో జరగట్లేదు. ప్రతి దాంట్లో వెనకాల ప్రాక్సీలు ఉంటున్నారు. ఆ ప్రాక్సీలు ఎవరంటే చైనా. చైనా ఫస్ట్ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కెపాసిటీని టెస్ట్ చేస్తున్నారు. ఇంకొక దేశంలో వాళ్ళ టెక్నాలజీ వెళ్ళి దాన్ని టెస్ట్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ PL-15 లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ 200 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ మాకుంది అని చెప్పి చైనా చెప్పింది. మన వాళ్ళు దాన్ని కౌంటర్ చేయాలని చాలా అద్భుతంగా ప్లాన్ చేసింది. బహుశా వాళ్ళ దగ్గర ఉండొచ్చు, మన దగ్గర ఏమో 120 కిలోమీటర్స్ 80 నుంచి 80 కిలోమీటర్స్ 120 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి మాత్రమే అస్త్రం మన దగ్గర ఉన్నాయి. ఎస్రా MK1 ఒకటే ఉన్నాయి మన దగ్గర. కొన్ని మనం రష్యానికి తెచ్చుకున్నాము, బట్ అది 200 కిలోమీటర్ల దూరం కొట్టేటువంటి శక్తి మన దగ్గర లేదు. ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ PL-15 అన్ని కింద పడిపోయాయి. వాళ్ళు నిజంగా కరెక్ట్ గానే ఫైర్ చేశారు, మన రేంజ్ లోకి వచ్చాం ఫైర్ చేశారు. కానీ దాన్ని ఎలా తప్పించుకోవాలన్న ప్రోటోకాల్స్ మన వాళ్ళు విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. కాబట్టి అది ఫైర్ చేయగానే మనం తప్పించుకొని వచ్చేసాం. అది ఏమి చేయకుండా కింద పడిపోయింది. దాన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. వాళ్ళకి తెలుసు ఇది ఏదో అవుతుందని చెప్పి పాకిస్తాన్కి ఇచ్చిన వర్షన్ చాలా చిన్న వర్షన్, అంతకంటే పెద్ద వర్షన్ వాళ్ళకి తయారు చేసి పెట్టుకున్నారు చైనాతో. రేపు చైనాతో మనం యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ షూట్ చేసిన PL-15E రాదు మన దగ్గర, వాళ్ళ దగ్గర వేరే వర్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళ HQ-9 అంటే బేసికలీ S-300 S-400 ఆల్రెడీ చైనాలో ఉంది, మన దగ్గర S-400 ఉంది, అది పాకిస్తాన్కి ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి టెక్నాలజీ అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నార్త్ కొరియాకి ఇచ్చారు వాళ్ళ టెక్నాలజీ. నార్త్ కొరియా ఏమో జపాన్ని కొరియాని అక్కడ బెదిరిపోయింది. అలాగే పాకిస్తాన్ వాడుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ల్యాబొరేటరీస్ లాంటివి. మనం ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తాం, ఫస్ట్ టెస్టింగ్ చేస్తే బాగానే ఉంది అంటే కానీ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి లాబొరేటరీ, చైనాకి పాకిస్తాన్ లాబొరేటరీ అంతే. పాకిస్తాన్ లాబొరేటరీ నేను వాళ్ళకు టెక్నాలజీ ఇచ్చారు, వాళ్ళకు టెక్నాలజీ ఇచ్చి కానీ ఫర్ ఇన్స్టెన్స్ J-35 ఇవ్వడానికి సిద్ధపడింది మనకు చైనా. J-35 ఇంకా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లోనే ఇంకా ఇండక్ట్ అవ్వదు. అటువంటిది ఇంకా J-20 స్టెల్త్ అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మనం ఆల్రెడీ చెప్పాను చాలా క్లియర్ గా, మన ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, మేము వాళ్ళు టిబెట్ లో వాళ్ళు కొడుతుండగా మేము లాక్ చేసాము అని చెప్పి చెప్పారు. అంటే స్టెల్త్ కాదు అని మనం ప్రూవ్ చేసాము ఆల్రెడీ. అయినా వాళ్ళు వాళ్ళ J-20 వచ్చేసి స్టెల్త్ అని చెప్తున్నారు. వాళ్ళు J-20లు J-35 పాకిస్తాన్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇంకా ఈ సంవత్సరాంతానికి కనీసం 1-2 ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి. 2020 షిప్మెంట్ మూవ్ అవుతాయి. J-35 PLA ఎయిర్ ఫోర్స్ కూడా లేవు. అటువంటివి ఆల్రెడీ పాకిస్తాన్కి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు?
ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం మధ్యలో మళ్ళీ యాక్టివ్ యుద్ధం వస్తుంది కాబట్టి దాంట్లో వాటిని టెస్ట్ చేయడానికి పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ ల్యాబ్స్ అన్ని ఏంటంటే కనుక ఏకపక్షంగా వాళ్ళే టెస్ట్ చేస్తున్నారు. రియల్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఎప్పుడు టెస్ట్ అవ్వట్లేదు, లేదా దాన్ని ఇంకేదో న్యూట్రల్ దేశం దాన్ని టెస్ట్ చేయట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశంలో ఉన్న ఎక్విప్మెంట్ అన్నిటి కూడా మనం ఫ్రాన్స్ కైనా పంపిస్తాము, ఇజ్రాయెల్ కైనా పంపిస్తాము, రష్యాకైనా పంపిస్తాము, కొన్ని కేసుల్లో ఈవెన్ అమెరికాకు పంపిస్తున్నాము. అక్కడ పోయి టెస్ట్ చేస్తున్నాము దాని యొక్క క్రెడిబిలిటీ, దాని స్ట్రెంగ్త్, దాని మెటలర్జీ, వీక్నెస్లు, ఇవన్నీ కూడా అన్ని పారామీటర్స్ ఇస్తాం. చైనా ఎవరి దగ్గర పంపిస్తుంది? ఎవరి దగ్గర పంపించదు, సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇచ్చేవాళ్ళు లాబొరేటరీ వాడుకుంటారు వాడు మన మీద ప్రయత్నం. అందుకని అది ఆ ప్రయత్నం జరుగుతుంది. టెక్నాలజీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ AI టూల్ ఏదైతే ఉందో వాళ్ళది అద్భుతాలు సృష్టించింది. ఇన్ఫాక్ట్ వీళ్ళు కంగు తిన్నారు కూడా అమెరికన్స్ లో ప్రాబ్లం ఏంటంటే దాని కమర్షియల్ యాంగిల్ విపరీతంగా ఉంటుంది. ఎక్కడ పైసలు ఉంటే అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. పైసలు తక్కువ ఉన్న దగ్గర వాళ్ళు వేస్ట్ చేసుకోరు, వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు. ఆ వీక్నెస్ ని వీళ్ళందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ రోజు షహీద్ 136 డ్రోన్లు $20,000 $30,000 వాడు వాడుతున్నారంటే దానికి ప్రత్యామ్నాయం అమెరికాలో ఏముంది? వాడేమో థాడులు, తర్వాత మనకు పేట్రియట్ పెద్ద పెద్ద మిజైల్ వాడుతున్నారు. లాక్హీడ్ మార్టిన్ కానీ, రేథియాన్ కానీ, మనకు ఇతరత్ర మేజర్ వీళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి $20,000 అమ్మితే కానీ ఎన్ని లక్షలు అమ్మితే వాళ్ళకి లాభాలు వస్తాయి. అదే ఒక ప్యాట్రియట్ అమ్మాయంటే వాడికి ఇమ్మీడియట్ గా కనీసం $2 million వాడికి లాభం వస్తుంది. కాబట్టి వాళ్ళు అటువంటి ప్రాఫిట్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ ఇండస్ట్రీ నడుస్తుంది. చైనా అలాగా, చైనా ఏంటంటే అమెరికాని ఎలా కౌంటర్ చేయాలి అన్నది వాళ్ళ స్ట్రాటజీ, దాని మీద ఫోకస్ పెట్టారు. సూక్ష్మంలో మోక్షం ఏం చేయాలని చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ టెక్నాలజీని కాపీ కొట్టేటువంటి ప్రయత్నం చైనా చేస్తాం. ఇలా అందుకనే ఎందుకు వాళ్ళకి ఇంతవరకు అమెరికాని వాళ్ళు ఇంకా వాళ్ళ దెబ్బలు తట్టుకొని నిలబడగలుగుతోంది అంటే కనుక ఈ వీక్నెస్ ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. నంబర్ గేమ్ ఆడుతున్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద సక్సెస్ వాళ్ళకు ఉన్నటువంటి ఐరన్ డోమ్ ని ఎలా చేయాలంటే కనుక హమాస్ వీళ్ళు ఒక గంటలో 100 మిజైల్స్ ఆపగలిగితే గంటకి 300 మిజైల్స్ కొట్టారు. సో వాళ్ళ ఎక్సెస్ సాచురేషన్ వాడు ఏం చేయలేకపోయారు. మన మీద కూడా అదే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ లో మన కెపాసిటీ ఎంతో వాడు ఎస్టిమేట్ చేసుకుని దానికి 2 వాళ్ళు. మనం ఏం చేసామంటే మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో, మన ఎయిర్ ఫోర్స్ బేసెస్ కానీ, మన ఆర్మీ క్యాంటన్మెంట్స్ కానీ, వాటిని అన్నిటిని కూడాను ఎంత పటిష్టంగా మనం ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ లో మనం దాన్ని పెట్టామంటే ఒక్క డ్రోన్ కూడా మనం ఏం చేయలేక. కాకపోతే సివిలియన్ ఏరియాస్ లో పడ్డాయి. ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూ పడ్డాయి. అందుకనే మోదీ గారు లాస్ట్ రిపబ్లిక్ డే పరేడ్ లో ఏం చెప్పారంటే మేము సుదర్శన్ చక్రాన్ని కవచం పెడతాం, 10 ఏళ్ళు పడుతుంది అన్న. దానికి అర్థం ఏంటంటే మన సివిలియన్ ఏరియాస్, మన పట్టణాల్లో కూడా ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం. ప్రస్తుతానికి మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మనం చేయగలుగుతున్నాం. చైనాలో ఈ వీక్నెస్ అనేది వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. యుద్ధం చేయట్లేదు, వాళ్ళు వేస్ట్ చేసుకోవట్లేదు పైసలు. ఈరోజు అమెరికా వాళ్ళ టెక్నాలజీతో వేస్ట్ చేసుకుంటుంది. యుద్ధం చేసి రేపటి రోజు చైనా కనుక కబ్జా చేసుకుందంటే అమెరికా టైవాన్ సహాయానికి రాలేదు. 9 సంవత్సరాల ప్రొడక్షన్ అంతా కూడాను వాళ్ళు 2-3 వారాల్లో ఖర్చు పెట్టేశారు. ఈ మన పేట్రియట్ మిసైల్స్ అని ఖర్చు పెట్టేశారు. రేపు ఇంకెక్కడైనా యాక్టివ్ అయిందంటే కనుక వీళ్ళు అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అది ఈ రోజు అమెరికాకు ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ వాచ్ చేస్తుంది చైనా. కాబట్టి చైనాని మనం తీసివేయలేము. ఏ శత్రువున లైట్ గా ఎప్పుడు తీసుకోకూడదు. చాలా మంది ఏంటంటే చాలా దాన్ని లైట్ గా ఏం అంటారంటే చలేతో చాంతక్ నైతో శాంతక్, వీళ్ళది ఏముంది, ఇది చైనీస్ మెటీరియల్ అంతా నాశరకమైన మెటీరియల్ ఇవన్నీ అంటారు. కానీ దాన్ని డిస్మిస్ చేయకూడదు. ఎస్, వాళ్ళలో వీక్నెస్ ఉందంటే ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాము. వాళ్ళకి ఎక్కడెక్కడ మనకు వాళ్ళని కౌంటర్ చేయగలమో ఆ ప్రయత్నాలు చేస్తాము. ఫర్ ఇన్స్టెన్స్ HQ-9 ని ఎలా కౌంటర్ చేయాలో మనం అద్భుతంగా డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం ఎక్కడ మనకు ఆపరేషన్ సింధూర్. అలాగే వీళ్ళ సుపీరియర్ JF-17 JF-10 వీటిని ఎలా కౌంటర్ చేయాలో చూపించాము. ఆ శాటిలైట్ ని ఎలా మనం డక్ చేసి వాళ్ళని చెక్మాయించి మనం ఎలా తప్పించుకోవాలో చూపించాం. మన ప్రోటోకాల్స్ అనేవి డిఫరెంట్ లెవెల్లో మనం చేస్తున్నాం. బట్ చైనా ఆగదు కదా, ఈ స్టాటిక్ గా ఉండదు కదా, అది కూడా డెవలప్ చేస్తాం. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు. ఈరోజు అమెరికా తర్వాత నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశం ఏదైనా చైనా. వాళ్ళు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళారు. దాన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి. మనం లైట్ గా ఎప్పుడు తీసుకోకూడదు, శత్రువుని ఎప్పుడు కూడా డిస్మిస్ చేయకూడదు. అందుకనే మనం వాళ్ళని కంప్లీట్ గా కట్ చేయలేదు. వాళ్ళకి మైత్రి లేకపోయినా కానీ కూడా లావాదేవీలు ఉన్నాయి వాళ్ళతో. అది కూడా లావాదేవీలు పెరుగుతున్నాయి. మనం ప్లస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం
మెల్లిమెల్లిగా ఓపెన్ చేశాం. గల్వాన్ తర్వాత 5-6 సంవత్సరాలు వాటిని దూరం పెట్టాము, మెల్లిగా దాన్ని ఓపెన్ అప్ చేస్తున్నాం. కాబట్టి చైనాని డిస్మిస్ చేసే తప్పిదం మనం చేయట్లేదు. చైనాని వీళ్ళకి ఏం టెక్నాలజీ లేదు, వీళ్ళకి యూస్లెస్ అనేటువంటి పరిస్థితి లేదు. మనకు శత్రువుని గౌరవించడం అన్నది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. భయపడక్కర్లేదు, కానీ గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం తప్పకుండా చైనా ఇస్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాజ్ ఫార్ యాజ్ టెక్నాలజీ. అయితే సార్ ఇంకొక సబ్జెక్ట్లోకి కనుక వస్తే ఇరాన్ అమెరికా వార్కి సంబంధించి ఆయన మాట్లాడాడు. అంటే మనం ఇక్కడ మాట్లాడలేము అలాంటివి. ఆయన మాట్లాడాడు చాలా సభ్య పదజాలం, ఎక్స్ట్రీమిటీ ఆఫ్ సభ్య పదజాలం. ఇరాన్ స్పందించింది. జనరల్గా అమెరికన్స్ బూతులు మాట్లాడతారని తెలుసు, కానీ ప్రెసిడెంటే మాట్లాడతారని మాకు తెలియదు. ఇది సంభవ్ డిస్గస్టింగ్గా ఉంది. బట్ ఈయనకు సంబంధించి ఆయన అన్నాడు కదా 48 అవర్స్, మంగళవారం ఇవాళ వరకు టైం ఇచ్చాడంటే వాళ్ళకి రేపు అవుతుంది అనుకోండి, ఆ లోపల ఇవ్వకపోతే